లైక్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ అనేటువంటిది న్యూస్లో ఉంది అండి. క్లియర్ కదా? సో దాన్నే మనం అంటాము BBNJ అనేటువంటి ఒక అగ్రిమెంట్ని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ అగ్రిమెంట్ ఎందుకు న్యూస్లో ఉంది, ఎవరి మధ్య ఈ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగింది అనేటువంటి అంశంలోకి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో సో వారు ఈ BBNJ అనేటువంటి అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఇప్పటి వరకు దాదాపు మనం చూసుకుంటే 69 పార్టీస్ సిగ్నేచర్స్ చేయడం జరిగింది. దాదాపు 169 కంట్రీస్, దాదాపుగా 69 పార్టీస్, దానిలో 169 కంట్రీస్ దేశాలు ఉండటం జరిగింది. సో వీళ్ళు అగ్రిమెంట్స్ అనేటువంటివి చేయటం, అగ్రిమెంట్ పైన సంతకాలు అనేటువంటివి పెట్టడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ అయితే వనరులు, సో దాన్ని న్యాచురల్ రిసోర్సెస్ అంటాం, లేదా అక్వాటిక్ యానిమల్స్ అంటాం, లేదా ఈ బ్లూ ఎకానమీకి సంబంధించినటువంటివి ఏవైతే 200 నాటికల్ మైల్స్కి అటుపక్క ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ఈ అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. యాజ్ సింపుల్ as చెప్పాలి అంటే, సో BBNJ యొక్క అగ్రిమెంట్, దీన్నే హై సీస్ ట్రీటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ ద హై సీస్, ద పార్ట్ ఆఫ్ ది ఓషన్ దట్ డో నాట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ. యాజ్ సింపుల్. సో BBNJ యొక్క అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ ప్రదేశాలు అంటే దేశాల కంట్రోల్లో లేనటువంటి ప్రదేశాల యొక్క బాధ్యత ఈ BBNJ అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. సో ఆ ప్రదేశాలలో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపద కానీ, మరైన్ యానిమల్స్ని కానీ, అక్వాటిక్ యానిమల్స్ని కానీ ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది. ఇంకొక ఆస్పెక్ట్స్లో మరి BBNJ అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దానిలో భారతదేశం మెంబర్గా ఉందా, సిగ్నేటరీగా ఉందా అంటే ఉంది అండి. సో ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నేటరీ టు BBNJ అగ్రిమెంట్. క్లియర్? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక అంశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశం అనుకుంటే, ఇక్కడ నుంచి ఈ ప్రదేశం వరకు అంటే ఇక్కడ నుంచి దాదాపు 200 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే భారతదేశం యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఆ 200 నాటికల్ మైల్స్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో EEZ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక దేశం యొక్క భూభాగం నుంచి సముద్ర భాగం లోపలికి 200 నాటికల్ మైల్స్ వరకు ఆ దేశ పరిధిలోనే ఉంటుంది పూర్తి కంట్రోల్ అంతా కూడా. ఆ ప్రదేశంలో మినరల్స్ ఉన్నా, మైన్స్ ఉన్నా, అక్వాటిక్ యానిమల్స్ ఉన్నా, మెరైన్ యానిమల్స్ ఉన్నా, వాటి యొక్క బాధ్యత, వాటి యొక్క హక్కు అంతా కూడా ఆ దేశం పైనే ఉంటుంది. బట్ 200 నాటికల్ మైల్స్ దాటి అటుపక్కకు వెళితే ఆ కంట్రోల్ ఎవరిపైన ఉంటుంది? ఆ కంట్రోల్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కంట్రోల్లో ఉంటుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక కన్వెన్షన్ కూడా ఉంది దాన్ని. సో UN క్లాజ్ అని అంటాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ అని పిలుస్తూ ఉంటామండి. UN క్లాజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ. వీరి యొక్క పరిధిలో, దీని గైడ్లైన్స్ ప్రకారం వీరి యొక్క పరిధిలో ఆ ఇంటర్నేషనల్ సీబెడ్, ఇంటర్నేషనల్ వాటర్స్ ఏవైతున్నాయో అవి కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. క్లియర్?